170 ఒక పాట 170 ఒక పాట తీసుకొచ్చి దీంట్లో మొత్తం 3 చరణాలు 170 ఒక పాట సరిరాజకుమారు నా ప్రియుడైన యేసయ్యకు సరిరాజకుమారు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి దయాళుడిని పరిశుద్ధునికి సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి దయాళుడిని పరిశుద్ధునికి నా ప్రియమైన యేసయ్యకు నమ్మదగిన వాడే నలుని సదా నెమ్మది చేయువాడే నమ్మదగిన వాడే నలుని సదా నెమ్మది కలుగా చేయువాడే నా తీరువ్రతము జీవితమంతా అనుసరించినాడే నా తీరువ్రతము జీవితమంతా అనుసరించినాడే నా నిలువెల్ల నిలువలో కలిగినాడే నా నిలువెల్ల నిలువలో కలిగినాడే నా ప్రియుడైన యేసయ్యకు ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్యమీయు జీవితమంతా చేయుచు తిరిగినాడే ఆశ్చర్యమీయు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై పోరాడాల జయపడు అనుభవించినాడే నాకై పోరాడాల జయపడు అనుభవించినాడే సరిగారెవ్వరు ప్రియుడైన యేసయ్యకు పునరుద్ధారుడే నిలసి మృతిని జయించి లేచినాడే పునరుద్ధారుడే నిలసి మృతిని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే సరిగారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిగారెవ్వరు నా ప్రియమైన యేసయ్యకు తండ్రి
పరిశుద్ధ అయ్యా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నమ్మకాన్ని గొప్ప ప్రభా, స్తుతికి స్తోత్రాలు గొప్ప దేవుడు ప్రభా. అయ్యా అన్ని నామాలు కట్టి పైన ప్రభా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీ ఆత్మశాఖని పరిశుద్ధాత్మ చేత ప్రభా ఇప్పుడు అయిన పాటలను మేము తెచ్చుకునే ప్రభా, బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా వ్యాప్తి చేస్తే రావాల్సిన ఎవరైనా సకలంగా నడిపించినప్పుడు పోయి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మన భాషలో సగం మధుతో శాసనంలో వాడుతున్న వేడంలో ఆత్మీయ ప్రవేశిస్తే అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఏమైతే చెప్పుకుంటున్నాడు మట్టుకున్నాడు అందరికి అర్థం కావట్లేదు సహాయం చెప్పుగా. అయ్యా ఈ నేసులు గ్రహించిన మనసు మాకు అందరికీ దయచేయడం ప్రవేశం అయినా మాతో అందరితో మాట్లాడే స్ఫూర్తిగా మాట్లాడుతుగా. మా హృదయాలకి అంతరంగా హృదయ లోతులకి దేవుడు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎవరు కావాల్సిన వర్తమానాలు అందించే దేవుడు పోయానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ వాటి వాటి ప్రకారం అందరికీ దయచేయడం ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనందరం కూడా మరి దేవుని వాక్యం చదువుకొని యథార్థంతో మరి దేవుని మనం ఆరాధన చేసుకోవాలి. దేవుడిని మనం ఆరాధన చేసుకోవాలంటే మరి చక్కగా అందరం డిసిప్లిన్గా కూర్చుంటూ మరి వాక్యం ఏదైతే రాయబడిందో చక్కగా విని మనం ఏం చేస్తామంటే దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం. అంటే దేవుడిని పొగడతాం, దేవుడిని పొగడటం అంటారు. దేవుడిని పొగడటం అంటే మనకు ఎంతో మరి ఎక్కువగా దేవుడు అలవాటు చేస్తాం. ఇంతకుముందు అయితే మనం పొగుడుకునేవాళ్ళం, ఇతరులను మనం బాగా పొగిడేవాళ్ళం. దాంట్లో మనం భలే హ్యాపీగా ఉండేది. ఎవరైనా మనం పొగుడుతున్నా, మనం ఎవరైనా పొగుడుతున్నా మరి భలే సంతోషంగా ఉండేది. ఎందుకో మరి రాను ఏమైపోయిందంటే ఇంకా అన్నీ ఎందుకో అర్థం అనిపిస్తాం లోపల ఏముందిగా అనిపిస్తుంది. ఎవరైనా పొగిడినా ఎవరైనా పొగిడినా కాకుండా. కానీ ఇప్పుడు మనందరం ఏంటంటే మంచి అలవాటు, దేవుడు మనం ఏం చేస్తున్నాం ఇంకా మంచి అలవాటు. మనము మన పిల్లలు మన కుటుంబాలు దేవుడు బాగా గొప్ప చేయడం కంటే ఈ లోకంలో మనకి ఏమీ అక్కర్లేదు. ఈ భూమి మీద ఉన్నంత కాలం ప్రభువుని మహిమపరుస్తూ ప్రభువుని పొగుడుతూ ఇక ఇలా కాలయాపన అంటే మన కాలం అలా వెళ్ళిపోతే బెటర్ వస్తుంది. మరి అందుకని ఒక చిన్న మాట బైబిల్లో చదివి దాని అర్థం తెలుసుకొని మనం ఆరాధించాలి. 91వ కీర్తన 91 కీర్తనలో 91 మరి 16 వచ్చి చదువుతాం. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. చాలు, అందరూ కూడా ఈ మాట 91 కీర్తన 16 వచ్చి చిన్న మాట మనం చెప్పుకున్నాం. దీర్ఘాయు చేత నేను అతనిని తృప్తిపరచెదను. మరి దేవుడు అంటున్నాడు ఈ మాట. దేవుడు అంటే భక్తుల చేత ఆయన ద్వారా మాట్లాడతాడు. తృప్తిపరచడం, తృప్తి అనేది దేవుడే మనల్ని తృప్తి ఇస్తాడు. దేవుడు తప్ప మనల్ని ఎవరిని మనలో ఎవరో తృప్తిపరచుకోలేదు. అయితే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అతనిని అంటే అందరూ కాదు. అతడు అంటే ఎవరంటే ఇక్కడ దేవుడిని నమ్ముకునేవాడు. యేసుప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళంతా దేవుడు తృప్తిపరుస్తాడు. మనం కూడా చూడండి, మనకి ఇష్టమైన పనులు ఏమైనా చేస్తున్నారు అనుకోండి పిల్లలు. ఇప్పుడు నాకు ఇష్టమైన పనులు పిల్లలు చేస్తున్నారు అనుకోండి, నేను అనుకుంటాను అసలు వాళ్ళని ఎలా పొగడాలా, లేదంటే వాళ్ళు ఎలా సాటిస్ఫై చేయాలి, వాళ్ళకి ఏమి ఇస్తే భలే ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి మాట వింటాను. మీ పిల్లలు కొంతమంది నేను చెప్పిన ప్రతి మాట వింటే నాకేమనిపిస్తుంది, వీళ్ళని ఎలా సంతోష పెట్టాలా అనుకున్నాను. ఏదైనా గిఫ్ట్ తీసుకురావడం కానీ, లేదంటే మీరు పెన్ ఉంచుకో, లేదంటే నీ బుక్ తీసుకో, లేదంటే గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం, ఇట్లా అలా చెప్పొద్దు అనమాట. మరి నిజంగా దేవుడిని నమ్ముకొని దేవుడికి ఇష్టమైనట్టు బతుకుతా ఉన్నాం అనుకోండి, మరి దేవుడు ఏ విధంగా తృప్తిపరుస్తాడంటే అక్కడే చెబుతున్నాడు క్లియర్గా. ఈ మాట అడలేదు కదా, ఏంటి తెలుసా? దీర్ఘాయువు, దీర్ఘాయువు. చూసారా ఈ మాట? నువ్వు ఇంకా 4 సంవత్సరాలు చనిపోతావు అని చెప్పారు అనుకోండి ఎవరన్నా. నువ్వు ఇంకా 70 సంవత్సరాలు బతుకుతావమ్మా అన్నారు అనుకోండి. ఈ రెండింటిలో మీకు ఏది సంతోషం చెప్పండి? ఇంకా 70 సంవత్సరాలు బతుకుతామంటే మీకు ఎంత సంతోషం అవ్వాలి నిజంగా.
4 సంవత్సరాలు అంటే అమ్మో నాకు తెలిసి 4 సంవత్సరాలు అన్నారు మీరు సపోజ్ 4 సంవత్సరాలు బతకడం మాట ఈ మాట తలుచుకొని 4 నెలలు ఉన్నా పర్లా. ఎందుకంటే ఆ మాట గుర్తుకొస్తాం. దీర్ఘాయువు అంటే అర్థం తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటారంటే లాంగ్ లైఫ్ అంటారు. లాంగ్ లైఫ్ ఈ మాట ఎక్కువగా ఎక్కడ ఏర్పడుతుందంటే బర్త్డే ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువగా ఏర్పడుతుంది. అందరూ బర్త్డే ఫంక్షన్ పెట్టి అందరూ కేక్ తీసుకొచ్చారు, క్యాండిల్స్ వెలిగించారు, పెద్దలందరూ ఉన్నారు, పిల్లలందరూ ఉన్నారు. అమ్మాయి పేరు మౌనిక అన్నమాట. బర్త్డే సాంగ్ పాడారు. హ్యాపీ బర్త్డే టు యూ అని అందరూ అన్నారు. ఆమె దగ్గర ఆ ఫంక్షన్కి ఎంత ఖర్చు పెట్టింది సుమారు ఎట్లయినా కానీ దగ్గర ₹1,00,000 ఖర్చు పెట్టింది. ఫంక్షన్ ₹1,00,000 పెట్టి వాళ్ళందరూ బంధువులు భోజనం చేసి ఆ భోజనాలు అన్నీ చేస్తే ఈ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడబట్టి ఏం పాడుతున్నారు? హ్యాపీ బర్త్డే టు యూ అంటారు. ఆ లాంగ్ లైఫ్ అనేది రాలేదంట. మీరందరూ వచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టారు కలిసి పిల్లలందరూ కలిసి హ్యాపీ లాంగ్ లైఫ్ అని మాట పలకం లేదు. నాకు ఈరోజు బాగా వేస్తాను ఆ అమ్మగారు. లాంగ్ లైఫ్ అనలేదంట. బర్త్డే ఫంక్షన్ సాంగ్ పాడాడు. పిల్లలందరూ బర్త్డే సాంగ్ బాగా నేర్చుకోవడం అని మీరు కనీసం హ్యాపీ కూడా మాట రావట్లేదు. బాగా దగ్గరగా చెప్పాలి. అది ఒకసారి యూట్యూబ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అన్నీ ఈరోజు మొబైల్ కోసం వచ్చేసి ఎంత గట్టిగా మాట్లాడాలి లాంగ్ లైఫ్. కానీ మీరు ఎంత గట్టిగా మాట్లాడినా లాంగ్ లైఫ్ అనేది రాదు. ఇక్కడ అర్థం ఏంటంటే దీర్ఘాయు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ అర్థం తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక దీర్ఘాయు అంటే లాంగ్ లైఫ్ అంటే సంవత్సరాలు పొడిగిస్తాడేమో దేవుడు అనుకుంటారు. అది కానే కాదు తెలుసా? దీర్ఘాయు అంటే అది కాదు. చాలా మంది రాంగ్గా తీసుకుంటారు ఈ వాక్యాన్ని. నేను అదే చెప్తాను అనుకున్నాను ఈరోజు మీకు. దేవుడు ఇచ్చే దీర్ఘాయు వేరు. మనం భూమిపై మానవుడు ఎంతకాలం జీవిస్తాడు? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. దీన్ని దీర్ఘాయు అనరు. ఖచ్చితంగా నేను ఇప్పుడు ఈ వాక్యాలను చూపిస్తాను. దీర్ఘాయు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు నేను చెప్తాను కొన్ని విషయాలు. అది దీర్ఘాయు అంటే మొదటిది నేను చెప్పే పాయింట్ యోహాను సువార్త 17:3 మొదటిది యోహాను సువార్త 17 ఇక్కడ ఒకసారి గమనించండి. దీర్ఘాయు అంటే దాని అర్థం చెప్పి నేను ఈ వాక్యం కాదు అది పెట్టుకుని అర్థం పెట్టి దీర్ఘాయు అంటే అర్థం పెట్టి తెలుసా? 17:3 యోహాను 17:3 దీర్ఘాయు అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఒక మనిషికి దేవుడిచ్చే దీర్ఘాయు ఎలా ఉంటుందంటే దేవుడిచ్చే దీర్ఘాయు గురించి చెప్తున్నా. ఈ భూమి మీద తల్లి గర్భం నుంచి స్టార్ట్ అయిందమ్మా. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చావు అంటే ఈ భూమి మీద నీ ఆయుష్ స్టార్ట్ అయింది. దేవుడి దీర్ఘాయు గురించి చెప్తున్నా. ఈ భూమి మీద స్టార్ట్ అయ్యి పరలోకంకి వెళ్ళి పరలోకం కూడా కొనసాగేది. అది దీర్ఘాయు. నీకు అర్థమైంది దీర్ఘాయు అంటే ఇప్పుడు ఈ భూమి మీద నువ్వు పుట్టావు కదా, పుట్టిన తర్వాత మళ్ళీ పరలోకంకి వెళ్తావు. ఇంకా అక్కడ పరలోకం చనిపోతారు ఎవరైనా? మరణం అనేది ఉంటున్నా ఉండదా? పరలోకంలో కూడా ఎంతకాలం బతుకుతారు? పరలోకంలో ఎంతకాలం బతుకుంటారు మీరు? ఆశ్చర్యం. దాన్ని దీర్ఘాయు అంటారు. ఇప్పుడు ఈ దీర్ఘాయువులో ఉన్న మీనింగ్స్ చెప్తున్నాం మీకు అర్థాలు. ఆ అర్థాల చేత మిమ్మల్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. ఈ మాటకి నేను అర్థం తెలుసుకున్న తర్వాత నేను ఎంత సంతోషించానో తెలుసా? అప్పుడు దాకా నేను కూడా అనుకున్నాను దీర్ఘాయు అంటే ఏంటో తెలుసా? ఈ భూమి మీద మనిషి జీవించే కాలం అనుకుంటా. కానే కాదు. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను చూడండి. యోహాను 17:3 మీరు చదివారు. మళ్ళీ ఒకసారి చదువుదాం మాట. అది ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు దీర్ఘాయు మొదటి మాట చెప్తున్నా. ఈ భూమి మీద నువ్వు బతికినప్పుడు దేవునితో ఎప్పటికీ కొనసాగే జీవితం, దేవునితో నీకున్న సంబంధం, దేవుడితో నీకు ఒక సంబంధం ఇచ్చాడు దేవుడు. నేను మాట్లాడుతున్నాను, చెప్పండి. దేవుడితో సహవాసం ఎంతకాలం ఉంటుంది నీకు? చెప్తారా? ఇప్పుడు మీకు దేవుడికి సహవాసం లేదా? దేవుడికి సంబంధం, ఈ సంబంధం ఎంతకాలం ఉంటుంది? అదే దీర్ఘాయు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోకస్తులకి కొంతమంది ఒక ఆమె
150 సంవత్సరాలు బతికింది అనుకోండి, ఆమె దీర్ఘాయువు అనుకుంటారు మీరు. ఎందుకంటే ఆమెకి ఏమీ లేదు చెప్పండి, దేవునితో సంబంధం లేదు. మనం ఎంత కృప కలిగిన వాళ్ళం. ఇప్పుడు మనం దేవునితో సంబంధం పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు రోజు ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుకుంటున్నారు, మందిరానికి వస్తున్నారు. ఎవరితో సంబంధం ఇది? దేవునితో సంబంధం. ఎంత ఆశ్చర్యమైన విషయం. దేవునితో సహవాసం చేసే జీవితం అది ఎప్పటికీ ముగిసిపోదు. అంటే దీర్ఘాయువు అంటే మొదటి అర్థం చెప్తాను, మీకు తెలుసా? దేవునితో ఎప్పటికీ కొనసాగే జీవితం అదే దీర్ఘాయువు. ఆ దీర్ఘాయువు ఈరోజు దేవుడు మీకు ఇచ్చాడా లేదా? ఎంత అదృష్టవంతులు మనం. క్రీస్తు యేసువుల సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. 1 యోహాను రాసిన పత్రిక 1లో అంటాడు, మన సహవాసం అయితే ఎవరితో ఉంది? అక్కడ మీరు 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట చదవాలి. 2వ వచనం 1 యోహాను 21వ పేజీ 1వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం. మనతో కూడా సహవాసం కలుగుటకు మేము చూచిన దానికి విన్న దానికి మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారునితో కూడాను యేసుక్రీస్తుతో ఉన్నది. అది చూసారు. అసలు ఆయనలో ఏమంటాడు? అసలు మన సహవాసం అయితే ఎవరితో ఉందో తెలుసా? ఆయనతో ఉంది. గుర్తుపెట్టుకోవాలి, అది దీర్ఘాయువు. ఎప్పుడు ఇప్పుడు ఒక భార్యాభర్త ఉన్నారమ్మా, ఆ భార్యాభర్త సంబంధం ఎంతకాలం ఉంటుంది? భార్యాభర్తల సంబంధం అది దేంతో పోల్చాడంటే, ఒక పుష్పం ఉందనుకోండి, వికసించింది రోజుకు. అంటే ఆర్టిఫిషియల్ ఇంకా చూస్తాను, ఇది కూతురులో ఉంటాయి. ఇంకా మామూలు చెట్టు కాస్త జీవనం పువ్వులు, ఆ పువ్వు బాగా వికసిస్తుంది కదమ్మా. ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఎండరాగానే వాడుకోవాలి. భార్యాభర్తల సంబంధం కూడా దీర్ఘాయువు కాదు. ఇంకేం చూసుకున్నా మీకు ఇంకేం చెప్పక్కర్లేదు. దేవునితో మీ సంబంధం చూడండి ఒకసారి. ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఉంటుందమ్మా నిజం. అట్లాంటి సంబంధం ఈరోజు ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎంత ధనిలో తెలుసా మనం నిజంగా. దేవునితో ఉత్తినే రాగదమ్మా మీకు సహవాసం. జైలుకి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో పాటు నోవాటల్లో భోజనం చేయాలి. ఊరిని వచ్చిందా ఛాన్స్? అడగండి కావాలంటే. నిజంగా ఆలోచించాలి. మరి పెద్ద పెద్ద అధికారులతో భోజనం చేయాలని కూర్చొని ఊరినే రాదమ్మా ఛాన్స్. మరి సృష్టికర్త దేవుడితో కూర్చొని భోజనం చేసి చక్కగా ఆయన సహవాసం చేసే ఒక మంచి జీవితం ఎలా వచ్చింది? ఇది చెప్పండి ఎలా వచ్చిందో? ఆయనే యేసుప్రభువు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి దేవునికి నీకు మధ్య ఉన్న గోడను ఏం చేశాడు చెప్పండి? పడగొట్టేశాడు. దేవునితో నువ్వు సహవాసం చేయకుండా ఏంటి ఆ గోడ? ఆ గోడ ఏంటో తెలుసా? పాపం గోడ. పాపం అనే గోడ వచ్చేస్తున్నాడు. దాన్ని యేసుప్రభువు శిలువ మరణం చేత జయించి ఆ గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాడు. మన ఉభయులను అంటే అర్థం ఏంటంటే దేవునికి నీకు మధ్య ఉన్న అడ్డుగోడ పడగొట్టి దేవుడు నిన్ను కలుసుకున్నాడు వచ్చి. ఇప్పుడు నిజంగా ప్రభా నాకు నీవు ఇచ్చిన గొప్ప దీర్ఘాయువు అంటే అదేనమ్మా నిజంగా. ఈ సంబంధం ఇక ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. భూలోకం ఎంతకాలం జీవించాం కాదు, ఎంతకాలం జీవించినా ఉన్న తర్వాత అక్కడ ఉంటుంది. అందుకని మన సహవాసం దేవునితో ఉంది, ఆయనతో మన సదాకాలం ఉన్నాం. ఇది ఒకటి. రెండవ దీర్ఘాయువు రెండో అర్థం చెప్తాను. రెండో అర్థం కూడా ఒకసారి చూద్దాం బైబిల్లో నుంచి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను 10:10. యోహాను సువార్త 10:10. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమృద్ధి అయిన జీవం అంటే అర్థం ఏంటంటే ఫలించే జీవితమే దీర్ఘాయువు. ఫలించే జీవితం అంటే దేవుని ఉద్దేశాల్లో ఫలాలతో నిండిన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే మీకు ఒక సామెత ఉంది, మానవ భూమి మీద ఎంతకాలం బతికాడని కాదు కానీ మనిషి భూమి మీద ఎంతకాలం బతికాడు, అసలు ఎలా బతికాడు, ఈ రెండింటిలో ప్రాముఖ్యం ఏంటి చెప్పండి. ఎలా బతికాడు ఇంపార్టెంట్.
మనోళ్ళు ఏం చేస్తారంటే ఎంతకాలం బతికాడు చూసుకుంటారు. అది కాదు దీర్ఘాయం. దీర్ఘాయం అంటే నువ్వు కొద్దికాలం బతికినా ఎలా బతకాలో తెలుసా? మంచి ఫలాలు కనపడాలి నీలో. ఏం ఫలాలు అవి? ప్రేమ, సంతోషం, సమాధానం, ఆత్మ ఫలాలు. ఆ ఫలాలు ఫలించే జీవితం ఎవరికి ఇచ్చాడు దేవుడు? మనకి ఇచ్చాడు దేవుడు. మిమ్మల్ని చూస్తే ప్రేమ కనపడాలి, మీలో సంతోషం కనపడాలి, సమాధానం కనపడాలి, మీలో ఆశ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ కనపడాలి, తగ్గింపు కనపడాలి మీలో. ఇట్లాంటి ఫలాలు మీలో కనపడుతున్నప్పుడు మీరు ఎంతకాలం బతికితే ఏమైందమ్మా? దీర్ఘాయువుతో బతికినట్టు మీరు తెలుసా? కొంతమంది ఎప్పుడు చూసినా మాట్లాడుకుంటూ అరుచుకుంటూ తెలుసుకుంటూ వాళ్ళు పెరిగితే చాలు అసలు ఎన్ని మాటలు భయంకరంగా. ఒకళ్ళు నువ్వు బతుకుతున్నావు అట్ట అంటారు. ఎందుకో మీ మాటలు చెప్పండి. కాగిల డాష్ డాష్ హంసల డాష్. కాగిల కలకాలం బతకడం కంటే హంసలాగా 6 నెలలు ఉందా లేదా? కాకి కలకాలం 100 సంవత్సరాలు బతికిందంట కాకి. హంస 6 నెలలు బతికిందంట. ఏది దీర్ఘాయువు? కాకిని అందరూ అది పొద్దున్న చదువుతానే ఉంటుంది. ఎప్పుడు చూసిన కాకి అసలు కాకి కూడా పడతాను ఇక్కడ. ఈ కాకి కూడా ఎలాంటి గడిచే అంటారా లేదా? ఎందుకంటే ఆ పడవ వినలేము. ఇదివరకు కాకి చదువుతుంటే బంధువులు వస్తాయి. ఆ బంధువులు పోయిందమ్మా. బంధువులు అన్నీ కూడా కనపడలేదు. బాడపతి కాకి వస్తుంది. ఈరోజు మీ బంధువులు వస్తున్నారంటే అది ఒక భయం వేసేది. మా బంధువులు వస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు అట్లా అనుకోవట్లేదు. వెంటనే కొడుతున్నారు కాకి. అట్లా కాకపోవడం. అందుకని చూస్తున్నారు ఎప్పుడు ఆ జీవితాలు మంచి ఫలాలు ఫలించే జీవితాన్ని ఏమంటారంటే దీర్ఘాయువు. ఇప్పుడు దేవుడు మనకు ఎంత కృపించాడంటే అట్లాంటి మంచి జీవితాన్ని జీవించే కృప ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మదేవుడు మనలోకి వచ్చి ఆత్మఫలాలు పండిస్తున్నాడు మనలో. చూసారా? అందుకని ఇది నేను అనుకుంటున్నాను దీర్ఘాయువు. అట్లాంటి ఫలాలు నీలో ఉంటే నువ్వు దీర్ఘాయువుతో ఉన్నావు అంటూ అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడ అర్థం అదండి. దాంతో తృప్తిపరుస్తానని చెప్పాడు దేవుడు. అందుకే మనం పాట కూడా పాడదాం. నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవశము కుమ్మరించు కృపామయుడా. నీలో నా కృపామయుడా. అందుకే ప్రభు నాకు కూడా ఒక ఆశ ఉన్నాయి. నేను నిలిచి ఆత్మఫలాలు ఫలించాలని ప్రభు. అలా ఫలించడానికి నా పైన నిండుగా నీ ఆత్మవర్షాన్ని కురిపించాయా నాకు దీర్ఘాయం వస్తుంది అని చెప్తున్నాను. ఇది రెండోది. మూడోది కూడా దీర్ఘాయం అంటే ఏంటో మీకు ఒకసారి బైబిల్లో చూపిస్తున్నాను చూడండి. అదే కీర్తన గ్రంథం క్షమించండి మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 24:13. అంతవరకు సహించిన వాడు అంటే అర్థం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడి సన్నిధిలో స్థిరంగా ఉండడం, మధ్యలో విడిచిపెట్టే విశ్వాసం కాదు, చివరకు నిలిచే విశ్వాసం. దేవుడి సన్నిధిలో ఎప్పుడు ఉంటారు స్థిరంగా వాడు, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిలకడైన విశ్వాసం కలిగిన జీవితం. నిలకడైన విశ్వాసం. ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని బాధలు వస్తాయో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళు దేవుళ్ళ నుంచి మాత్రం వెనక్కి వెళ్ళిపోరు. దేవుళ్ళలోనే ఉంటారు. వాళ్ళ విశ్వాసం ఎటువంటి తెలుసా? నిలకడైన విశ్వాసం. నిలకడైన విశ్వాసం. చెక్కు చెదరదు. మధ్యలో కొంతమంది ఏం చేస్తారంటే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మాతో పాటు అనుకున్న కూడా చాలామంది వెళ్ళిపోయారు దానికి. వాళ్ళ దీర్ఘాయువు వల్ల మనకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు నమ్మకం. మనం ఈ పరిచయం స్టార్ట్ చేస్తే 2015 నుంచి 26. ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికి 11 సంవత్సరాలు. నిన్ను 12లోకి వెళ్ళిపోతాను ఈ సంవత్సరం. మరి 2 monthsలో జూన్కి మళ్ళీ వచ్చేస్తాను. మరి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు వెళ్తున్నాం. నిలకడగా మీరు కంగారు పడద్దు. నేను ఎక్కువ సంవత్సరాలు బతకాలనుకోగలను. అది కాదు, నిలకడగా ఉండాలి. చూసారా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి రెండోళ్ళకి. ఒకసారి నిజంగా నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువగా నేను అడుగుతాను, మీరు కష్టాలు మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నేను ఇదే నమ్మ చేసేది. ఖాళీగా ఉన్నప్పుడు మనిషి ఉండాలి. అట్లాంటి వాటిలో నేను నలక్ష్యం చూపించిన నా దగ్గర. నిజమమ్మా వాస్తవం చెప్పాలి. అవసరమైనప్పుడు ఒకటి చెప్తూ ఉంటానట.
మేము ముందే అందరూ చూస్తున్నారు కదా మామూలుగా అందరూ నిలకడైన మిస్త్రీ. ఏ మాట ఆ మాట చెప్పాలంటే నిజంగా అందరూ కూడా చెప్పాలి. ధనలక్ష్మి కూడా ఆమె విశ్వాసంలో మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలకడగా ఉన్నాం. నిజంగా ఆమె అనారోగ్యాలు వచ్చినాయి. చావు ఒక రకం చెప్పాలంటే చావు దగ్గర కూడా వెనక్కిపోతుంది. మీకు అందరికి తెలుసుగా ఎట్లాంటి పరిస్థితుల్లో చాలా భయంకరమైన పొజిషన్ అనమాట. అలాంటి పరిస్థితుల్లో అసలు మాకు ఎంత విరక్తి వచ్చిందంటే అసలు ఎందుకు నీ జీవితం అసలు అన్నంత మాటకు వచ్చేసినాం. కానీ ఆమె దేవుడు ఏదో చూశాడు ఆమెలో. నిజంగా ఆమెలో ఏం చూశాడో తెలియదు. మొత్తానికి విశ్వాసంలో మాత్రం నిలబెట్టాడు. అది నేను కావాలని ఉన్నాము. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మనం దేవుడు మాత్రం ఏం చేయకూడదు చెప్పండి, అస్సలు విడిచిపెట్టకూడదు. అది నిలకడైన విశ్వాసం చెప్పాలి. అట్లాంటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎవరో తెలుసా, దీర్ఘాయువు కలిగిన వాళ్ళు. ఇది ఇప్పుడు మీకు అర్థం కాదు, తర్వాత మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది మూడోది. నేను దీర్ఘాయువు చేత అతన్ని వృద్ధిపరుస్తానని చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే నాలుగో చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది నాలుగో చూద్దాం. బైబిల్లో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పేది కూడా చాలా మంచి పాయింట్, మీరు అందరూ వినండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం. దేవుడు మన గుర్తుపెట్టుకున్నాడు అందరూ. 13 దేవుని సంకల్పము చొప్పున తన తరువాతి దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి అటలించాడు అలా మాట. ఇదేంటి తెలుసా, నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని నువ్వు ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తావో అంతకాలంలో దేవుని ఉద్దేశాన్ని పూర్తి చేసిన జీవితం, అది దీర్ఘాయువు. దేవుని ఉద్దేశం నీ పట్ల ఉంది, అది పూర్తి తప్పకుండా నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళకూడదు. ఒక్కొక్కసారి దేవుని ఉద్దేశం 30 సంవత్సరాలకు పూర్తి అవ్వచ్చు, ఒక్కోసారి 40 సంవత్సరాలు పూర్తి అవ్వచ్చు, ఒక్కోసారి 100 సంవత్సరాలు పూర్తి అవ్వచ్చు. యేసు ప్రభువు ఎంతకాలం చనిపోయాడు? 33 చనిపోయాడు. అందుకని ఆయన దీర్ఘాయువు కాదంటారా? అసలు ఏంటమ్మా 33 సంవత్సరాలు జీవించినా దేవుడి చిత్తాన్ని చక్కగా చేశాడు. ప్రభు చిత్తాన్ని కంప్లీట్గా. అంటే యేసు ప్రభు దీర్ఘాయువు కలిగిన వాడా, దీర్ఘాయువు లేనివాడా? దీర్ఘాయువు అయిన. ఎందుకు తెలుసా? ప్రభు చిత్తాన్ని నెరవేర్చి ఆయన చనిపోయాడు. అందుకనే ప్రభు చిత్తం మనం పట్టుకుంటాం. నేను కూడా అదే ప్రార్థన చేసుకుంటాను ఇప్పుడు కూడా దేవుని దగ్గర. ఏమన్నా తెలుసా, ప్రభా ఈ లోకంలో నేను ఎంతగా పొందుతానో నాకు తెలియదు. ఇప్పుడున్న మీరు కూడా చిన్నపిల్లలు పెద్ద అందరూ మనం ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు, ఎవరో తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం గుర్తుపెట్టుకోండి. మీరు కూడా అలా కావాలని అడగండి, నేను అడిగినట్టుగానే ఒకటి మంచిదైతే అడగండి. ఏమంటుంది ప్రభా, ఈ భూలోకంలో మేము ఎంతకాలం బతుకుతాం మాకు తెలియదు. మేము ఎంతకాలం బ్రతికినా ఆ బ్రతుకులో నీ చిత్తాన్ని నా పట్ల నువ్వు ఏదైతే చిత్తం ఉంచావో, ఏ ఉద్దేశం అది కంప్లీట్ చేసి నేను ఇక్కడ చేయాలి. అప్పుడు దాకా మాత్రం నన్ను తీసుకెళ్ళిపోయాయి. అప్పుడు దాకా మాత్రం తీసుకెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరి ఏరియాకి వచ్చిన డబ్బులు వేసాడు, ఇక నన్ను తీసుకెళ్ళిపోవాలి. ఇక నా ఈ జీవితం అయిపోయింది, ఇక బాబోయ్ అని భయపడిపోయాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసు దేవుడు, అప్పుడైనా ఇంకా కొన్ని కార్యాలు చేయాలి. అందులో ఎలా తీసుకెళ్తాడు, నువ్వు అన్నట్టు తీసుకెళ్తా ఖచ్చితంగా, కానీ ఇంత మటుకు కాదు, కొంచెం ఉంది. ఇప్పుడు నీ శక్తికి మించిన ప్రయాణం చేయాలి. నీ శక్తికి మించిన శోధనలు వస్తాయి నీకు అనుకుంటావు. అమ్మో అనుకుంటాను. ఇప్పుడేముంది అసలు మౌనం ముందు చూడండి, అసలు కంగారు పడద్దు అన్నాడు. ఏమో సేరియా వెంటనే అని చెప్పేసి ఒక దేవదూత వచ్చి వెంటనే ఏం చేసి తెలుసా, ఒక భోజనం ప్రిపేర్ చేసింది. దేవదూతతో ఏలియా భోజనం ప్రిపేర్ చేసింది. ఆ భోజనం ఏం చేసి తెలుసా, ఏలియా తల దగ్గర పెట్టిందట. ఎక్కడ పెట్టింది ఆ భోజనం? ఏలియా తల దగ్గర ఎందుకు పెట్టింది తెలుసా? అప్పటికి ఏలియా తలలో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నాయి. మన మనసులో ఎన్ని కలవరాలు ఉంటాయి తెలుసా? మన ఆలోచన ద్వారా మనం పడైపోతున్నాము. పాజిటివ్ ఆలోచించబట్టి ఈ రోజు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎట్లా ఆలోచిస్తున్నారు చెప్పండి? నెగిటివ్ థాట్స్కి వెళ్ళిపోతున్నారు. ఆలోచనలన్నీ మనసు నుంచి వచ్చేస్తున్నాయి. మన మనసు బ్రేక్ పాడైపోతుంది. ఏది ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మరణం మీద భయం వేసేసి చచ్చిపోతాను భయస్తే, ఇక్కడ నా బతుకు ప్రభా నేను ఒక్కడే బతుకుతున్నాను, వర్షం మీద జీవిస్తున్నాను, ఎవ్వరు భక్తి చేయట్లేదు, అందరూ సున్నా నేనే పెద్ద భక్తి పరుని, నేను తీసుకో ప్రభా అన్నట్టుగా చేస్తున్నాడు. అప్పుడు దేవుడు పెద్ద దేవదూతను పంపించి ఏలియా తల దగ్గర ఒక భోజనాన్ని ప్రిపేర్ చేసింది. ఆ భోజనంలో 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటేంటో తెలుసా? మొదటి ఐటెంలో కాల్చబడిన
కాల్చబడిన ఏముందమ్మా అక్కడ భోజనం రెండు ఐటమ్స్. నీళ్ళ గుడ్డుంది ఒకటి, రెండోది కాల్చబడిన అప్పం చూస్తారా, అంటే రొట్టె. రెండు ఉన్నాయి. ఆ రెండింటికి రెండు సాదరిస్తాడు. ఇప్పుడు ఏం చేసినట్టు వేసాడు వెంటనే భోజనం చేశాడు. ఫస్ట్ కాల్చబడిన అప్పం అంటే దేనికి సాదరిస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన లోకానికి రొట్టెగా వచ్చాడు. ఆయన తిన్నాడు. తిన్న తర్వాత నీళ్లు అంటే పరిశుద్ధాత్మ ఆత్మతో నింపబడి వెంటనే అక్కడి నుంచి లెగిసి ఏం చేసింది, గుహలోకి వెళ్ళాడు. గుహలోకి అక్కడ కూడా బాధపడుతున్నాడు. మళ్ళీ రెండోసారి మళ్ళీ భోజనం తిన్నాడు. 2 times భోజనం తిన్నాడు. మళ్ళీ దేవదూతలేకి మళ్ళీ భోజనం. ఇప్పుడు ఆశ్చర్య విషయం ఏంటంటే ఇప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత ఏం జరిగింది తెలిసేదిగా 40 రోజులు అంటాము ప్రయాణం చేసినాడు. ఎన్ని రోజులు? 40 రోజులు ఏకనాడుగా ప్రయాణం చేశాడు. ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? చచ్చిపోతాను అనుకున్న ఏరియాకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలము ఆ భోజనపు బలము చేత. ఒకసారి భోజనం పెట్టింది. అది ఒకసారి మీరు రాజుల గ్రంథంలో చూస్తే మీకు తెలుసుద్దాం. తిన్న ఒక్క మాట చెప్పి మళ్ళీ గుర్తుకుందాం. రాజుల గ్రంథం అది మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. 19వ అధ్యాయం 5వ చదవండి. ఆరో వచనం. అతను చూసినంతలో అతని తల్లిదండ్రుల నిప్పుల మీద కాల్చబడిన అప్పము నేల ముడి కనబడను. కనుక అతను భోజనం చేసి తిరిగి పొరడను. అయితే యెహోవా రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తి పెంచుకోవడం నీవు భోజనం చేసి అతను లేచి భోజనం చేసి ఆ భోజనం అది 2 సార్లు చేశాడు. 2 సార్లు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పే మాట చూడండి. 8వ వచనం. అతను లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి చాలు. 40 అనేది దేవుడికి వచ్చినట్టు పరీక్షలు అన్నారు. జీవితం అనేది అన్ని పరీక్షలు, అడుగున పరీక్షలు. ఇంత భయంకరమైన జీవితంలో మనం చాలా స్టాండర్డ్గా ధైర్యంగా ముందుకు నడవాలంటే మనకు ఆ భోజనం కావాలి. ఏరియా చూడండి ఎంత దీర్ఘాయువు నడుస్తున్నాడు చక్కగా. అందుకే నేను ఏమంటానంటే ఏరియా జీవితంలో దేవుని చిత్తం జరిగినాం. ఏరియా ఎలా చనిపోయాడు? ఆకాశం నుంచి అగ్నిరథాలు తీసుకుపోయినవాడు. ఇక్కడ దీర్ఘకాలం అంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తం నీ పట్ల నెరవేరడమే దీర్ఘకాలము. ఇప్పుడు కూడా మీరు ఆలోచించుకోండి, మీ అందరి పట్ల దేవుని చిత్తం జరుగుతుందో లేదో ఒకసారి ఆలోచించుకోండి. అవునండి, జరుగుతుందో లేదో ఒకసారి మీరు ఆలోచించుకుంటే అవును, దేవుడు నన్ను ఈ లోకంలో సృష్టించిన ఆ సృష్టికి నిజంగా ఆయన చిత్తాన్ని నా పట్ల నెరవేర్చుకుంటూ వెళుతున్నాడు. అమ్మయ్య, నేను దీర్ఘాయుష్మంతురాలిని. అట్లా దేవుడు తృప్తిపరుస్తున్నాడు. లేకపోతే మనకి జరిగేవన్నీ కూడా చూడండి, ఒకసారి చూస్తే నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడేముంది, కొంచెం ముందుకి జరుగుతాను మంచిగా. ఇదే దీర్ఘాలు. ఇప్పుడు దీర్ఘాలు అంటే నేను మీకు మొత్తం 4 విషయాలు చెప్పాను. ఏ విషయాలు ఒకసారి చెప్తారా? దేవుడితో ఎప్పటికీ కొనసాగే జీవితం. 2, మంచిగా ఫలించే జీవితం. 3, దేవుడి విశ్వాసం కలిగే జీవితం. దేవుని ఉద్దేశం నెరవేర్చుకునే జీవితం, అంటే లక్ష్యాన్ని పూర్తి చేసే జీవితం. దేవుని చిత్తాన్ని పూర్తి చేసే జీవితం. అది గుర్తుపెట్టుకోండి. దేవుని ఇచ్చిన పనిని పూర్తి చేయడం అదే దీర్ఘాలు. ఇప్పుడు ఇంకో పాయింట్ చూడండి ఒకసారి. 16 కింద 11 వచ్చింది. 16 కింద 11 వచ్చింది. 16 కింద 11 వచ్చింది. జీవనార్థమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో అది నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. అది అంటే ఇది 5 తెలుసా? తృప్తితో నిండిన జీవితం. తృప్తితో నిండిన జీవితం ఇస్తాడు దేవుడు. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి. తృప్తితో నిండిన జీవితం అంటే మీ బయట పరిస్థితులు, మీ లోపల పరిస్థితులు. ఇక్కడ ఏ దీర్ఘాయం కావాలంటే మీకు లోపల తృప్తిగా ఉండే జీవితం ఇచ్చాడు. మీకు లోపల తృప్తిగా ఉంటుంది. మీకు మీరు ఎప్పుడు కూడా వేసుకున్నప్పుడు నమ్ముకున్న తర్వాత మీ అందరికి ఒక విజ్ఞప్తి ఇక్కడ ఉన్నవాళ్ళందరూ, మీరు ఎప్పుడు అనుకోవద్దాం ఇలా నా బయట పరిస్థితులన్నీ చక్కగా ఉంటాయి అనుకోవద్దు. అనుకుంటే మీరు కుక్కలు కాల్సినట్టే. కాబట్టి అనుకోండి, నాకేమైంది వాళ్ళు నన్ను నమ్మద్దాం. బయట పరిస్థితులు బాగుంటాయని దేవుడు ఎప్పుడు చెప్పలా. బయట పరిస్థితులు హబక్కుకు అన్నాడు, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, గొర్రెల దొడ్లో గొర్రెలు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలాలు కాయకపోయినా,
సాలలో పశువులు లేకపోయినా బయట పరిస్థితులు ఎలా ఉన్నాయండి? అన్ని ఏమి లేవంట. ఆయన ఎలా ఉన్నాడు? ఒక్కొక్కడు మళ్ళీ సంతోషంగా ఉన్నాడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది సంతోషం? లోపల. చూసారా, పరిశుద్ధ ఆత్మలో సంతోషిస్తూ ఉన్నాడు. మా ఇంట్లో మా పిల్లలందరూ నా మాట ఉంటే నేను భలే హ్యాపీగా ఉంటాను. అనుకుంటున్నావా? చెప్పాలి అందరూ. మీ పిల్లలందరూ మీ మాట వింటే మీరు ఎలా ఉన్నారనుకుంటున్నారు? తృప్తిగా ఉన్నారనుకుంటారా? అది జరగని పని. అలా చెప్తున్నాను నేను. నిజమమ్మా, జరుగుద్దని కూడా అనుకోకూడదు మీరు. ఎందుకంటే మాకు ఇచ్చిన దీర్ఘాయు అధికారం అసలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మనం ఇది బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే లోపల మనం తృప్తిగా ఉంటాం. తెలుసా, లోపల తృప్తి ఎలా వస్తుంది, బయట తృప్తి ఎలా వస్తుంది? అసలు మీరు ఆలోచించుకు కావాలంటే బయట తృప్తి ఎలా ఉంటుందంటే, మనం బయట పరిస్థితి చూసినప్పుడు మనకు అనుకూలంగా ఉండి అనుకుంటాము. చెప్పలేము మనుషులు, రకరకాల మనుషులు. నేను అంటున్నట్టు అందరూ ఉంటే ఇంకేమో చెప్పండి. అందుకే ప్రభా, ఎలా ఉన్నా నీతో నాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి పరిశుద్ధాత్మను నేను అందిస్తూ ఉంటానయ్యా. లోపల మాత్రం ఆ తృప్తిని నేను పోగొట్టుకోనయ్యా. లోపల తృప్తిగా ఉండే జీవితాన్నే దీర్ఘాయుస్తానని చెప్పాడు దేవుడు. ఇక్కడ రాముగా అర్థం చేసుకుని మనం ఏమనుకున్నామంటే బయట కూడా ఇస్తాడు అనుకున్నాం. మీరు ఆ భక్తులు చూడండి, భక్తుల పరిస్థితులన్నీ కూడా అసలు బయట పరిస్థితులు. యోసేపు బయట పరిస్థితి చూడండి, దానియేలు బయట పరిస్థితి చూడండి, దావీదు బయట పరిస్థితి చూడండి, ఇంకా సమూయేలు బయట పరిస్థితి చూడండి, భక్తులందరూ బయట పరిస్థితి చూడండి ఎలా ఉన్నాయి. వాళ్ళ లోపల పరిస్థితి చూడండి, పరిస్థితి ఎలా ఉన్నారు, లోపల ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంత ఆనందిస్తూ ఉన్నారు చూడండి, ఎంత సంతోషిస్తూ ఉన్నారు. అది దీర్ఘాయం ఉండే. ఇది ఎన్నోదంటే 5వ. అది ఇస్తానని చెప్పాడు. 6వది 112వ కీర్తన 2వ వచనం. 112వ కీర్తన 2వ వచనం. సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. అది ఇది 5వ పాయింట్. 6వ పాయింట్ ఏంటంటే ప్రభావంతో కూడిన జీవితం. ప్రభావంతో అంటే అర్థం తెలుసా? దీర్ఘాయువు ఏంటంటే నీవు ఆశీర్వదింపబడి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎలా ఉందంటే ఇది నిజంగా తరతరాలు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ తరం మాత్రమే కాదు, తర్వాత తరాలు కూడా నీ ఆత్మీయ జీవితం ప్రభావితం చేయబడాలి. తర్వాత తరాలు ప్రభావితంగా ఉండే జీవితం అన్నమాట దీర్ఘాయువు. ఇప్పుడు నీ తర్వాత 8 తరాలు వచ్చేసినాయమ్మా. 8వ తరంలో నువ్వు ఎట్లా యేసుప్రభువుని నమ్ముకొని అన్నారు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? అది ఒక మా నాయన ఉండేది, ఆమె ఎంతకాలం బతికింది అనుకుంటారు. ఆమె 100 సంవత్సరాలు బతుకులా, ఆమె 40 బతికింది. ఆయన ఎంత ప్రభావితం చేసింది చూడండి. అసలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ప్రభావితం చేసింది. కొంతమంది 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు బతుకుతారు, కానీ ఫ్యామిలీని ఏం ప్రభావితం చేయరు. తక్కువ సంవత్సరాలు బతికినా వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఇతరుల మీద వెళ్ళిపోయింది అన్నమాట. అది ఇతరులు చెప్పుకుంటూ ఉంటారు. తరతరాలకు మన యొక్క ప్రభావం ఎవరి మీద పనిచేయాలి? మన తర్వాత తరాలు పనిచేయాలి. అది దీర్ఘాయువు అన్నమాట. నిజం, ఇదే ప్రభావంతో కూడిన జీవితం. ఇది ఎన్నోదంటే 6వది. ఇక ఫైనల్గా మనకందరం తెలిసిన జీవితం కోసం అది నిత్యత్వ జీవితం. పరలోకంలో మనం ఉండే జీవితం. అది దీర్ఘాయువు అన్నమాట. నిత్యత్వం. 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనం చదివితే మీకు తెలుస్తుంది. 1 కొరింథీ 55 నుంచి 57 వరకు చదువుకోవచ్చు. 55వ వచనం చదువు ఫస్ట్. 1 కొరింథీ 15:50. ఒక మరణము నీ విజయం ఒక్కడే. ఓ మరణమా నీ ముళ్ళకు ఒక్కడే. మరణకు ముళ్ళు పాపము, పాపములకు ముళ్ళు, పాపములకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. చాలా చూస్తారా? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన జీవితం మరణంతో ముగిసేది కాదు. ఇప్పుడు కొంతమంది మనకంటే వెనకమాల భక్తులు చాలా మంది తక్కువ వేస్తారు. బైబిల్లో స్టెఫను ఎన్ని సంవత్సరాలు తెచ్చిపోయాడు తెలుసా? చాలా తక్కువ వయసు తెచ్చిపోయాడు. చాలా చిన్న వయసు స్టెఫన్. మరి చాలా మంది ఏమంటారంటే అమ్మ తక్కువ వయసు చచ్చిపోయాడు, దీర్ఘాయువుతో చచ్చిపోలేదు అనుకుంటారు. ఇప్పుడు చనిపోయాడు అంటున్నారు కానీ స్టెఫన్ చనిపోయాడా? ప్రభువు నందు నిద్రిస్తే ఆయన మీద విశ్వాసం ఉంచుకోవాడంట, చనిపోయినను బ్రతుకును అని చెప్పాడు. వాళ్ళు చనిపోయినట్టు కాదమ్మా, వాళ్ళు పరలోకంలో కళ్ళు తెరుస్తారు. అంటే మరణాన్ని కూడా మనం భయపడము. మరణంతో ముగిసేది కాదు మన జీవితం. అలా చెబుతున్నాను మీ అందరికీ. మరణంతో మన జీవితం ముగించలేదు. మీకు అర్థం అవడం తీసుకో. ఆ గోడ నుంచి ఈ గోడ వరకు ఒక తాడు పట్టుకున్నారు అనుకోండి, ఒక తాడు. ఇది మనిషి జీవితం అనుకోండి. సపోజ్ ఈ భూలోకంలో మీకున్న జీవితం ఒకవేళ 70 సంవత్సరాలు బతికాం అనుకో,
ఆ 70 సంవత్సరాలు ఆ తాడు దగ్గర కొంచెం కూడా తగ్గలేదు. అసలు ఏం జీవితం ఉంది అసలు? ఆ విధంగా అంత బాగుండు కాదు ఇదో ఒక జీవితం. అస్సలైన జీవితం ఎప్పుడు చెప్పండి? మరణం తర్వాత ఉంటాము. మరణంతో మన జీవితం క్లోజ్ అవ్వలేదు. అది జస్ట్ సింపుల్ పార్ట్ అంతే. అది ఒక భాగం, చిన్న భాగం. అసలైన భాగం ఎప్పుడు చెప్పండి? అక్కడ ఉన్నాము. అది దీర్ఘాయువు. అది ఎవరికి ఇస్తాడు దేవుడు? మనకి లోపడతాడు దేవుడు. నేనైతే ఒకటే అనుకున్నాను ఈరోజు, నాకు దేవుడు చెప్పాడు పిల్లలు, నేను ఇది చేయగలను నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముతున్నాను ప్రభు అంటే నీ నమ్మిక చొప్పున నీకు కలుగుగా. ఆయన ఒక ప్రశ్న వేశాడు, దాన్ని నేను సమాధానం చెప్పాను. రిజల్ట్ ఇచ్చేశాడు దేవుడు. పొద్దున్న నేను చదువుకున్న వాక్యంలో 3 పాయింట్లు బయటకు వచ్చింది. నేను ఇది చేయగలను నమ్ముతున్నావా? ఆన్సర్ నమ్ముతున్నాను. రిజల్ట్ నీ నమ్మిక చొప్పున నీకు కలుగుగా అన్నాడంతే. పరలోకం వెళ్తానా ప్రభా? నాకు డౌట్ ఉండేది, అసలు పరలోకంలో మరి ఎవరు వెళ్తారో ఇరుకుంటున్నారు, చాలా తక్కువ మంది ఉంటారంటే దాన్ని కూడా నేను అడుగుతున్నాను రోజు. ఇట్లాంటి డౌట్లు అడుగుతాను దేవుడు. ప్రభా చాలా మంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారంటే దేవుడు నా హృదయాన్ని తెచ్చాడు. వాక్యం చదువుతుంటే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఎంతమంది ఉంటారు పరలోక రాజ్యం? మాట చూడండి, ఇప్పుడు చూపిస్తాడు. మత్తయి సువార్త పరలోక రాజ్యం ఎంతమంది ఉంటారు? మత్తయి సువార్త ఈ మాట ద్వారా దేవుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 11 చదవండి. 11 అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా ఇస్సాకుతో కూడా యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కానీ ఇక్కడ నాకు అనిపించింది తెలుసా? అనేకులు పరలోక రాజ్యం ముందు కూర్చుందరు. ఇది స్వయాన యేసుప్రభువే చెప్పాడు. రోజు ఏ కాన్సెప్ట్ లో చెప్పాడంటే విశ్వాసం అనే కాన్సెప్ట్ చెబుతున్నాడు. శతాత్మతకున్న విశ్వాసాన్ని పొగుడుతూ విశ్వాసం కలిగిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు తెలుసా? పరలోక రాజ్యంలో. ఎంతమంది ఉంటారు? అనేకులు. అమ్మయ్య అనిపించినప్పుడు నాకు చూసారా? నిజంగా అందరూ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మనం కూర్చోవడమే దీర్ఘాయువు. ఇప్పుడు దేవుడు మనం కాకుండా ఎవరికి ఇస్తాడు దేవుడు? ఆయన పిల్లలకు కాకుండా ఆయన ఆస్తి ఎవరికి ఇస్తాడు? బయట ఇస్తాడా? నాకు దీర్ఘాయువు అంటే చివరి అర్థం ఏంటి తెలుసా? నిత్యత్వంలో మనం ఉండటం, నిత్యత్వంలో జీవితం గడవడం. మరి అదేంటయ్యా? నేను ఎట్లా అంటున్నాను? ఆన్సర్ మీరు చెప్పండి. మినిమం కనీసం 110 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికిన వాళ్ళకే నిత్య జీవం అన్నాను అనుకోండి. కనీసం 110 సంవత్సరాలు బతకాలి, వాళ్ళకే పరలోక రాజ్యం ఉంది, మిగతా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు. ఇంకా అప్పుడు ఏమైపోవాలమ్మా మనందరం? అసలు మీ తాతతో ఎవరన్నా 110 సంవత్సరాలు బతుకున్నాడు? ఎవరన్నా బతుకుతారు? ఎవరన్నా? అందుకే చెప్తున్నాడు, మనం ఈ లోపల ఎంతకాలం బ్రతికినా పర్వాలేదు, కానీ ఎప్పుడు చనిపోయిన ఎక్కడికి చెప్పండి. అందుకే ప్రభు అంటాడు, దీర్ఘాయువు చేత అతనిని. ఈరోజు ఈ 6-7 విషయాలు మనకు జరుగుతున్నాయి. చెప్పండి. 1, దేవుడు ఎప్పుడు కొనసాగి ఇచ్చాడు లేదా నీకు? రైట్ కొడతారా రాంగ్ కొడతారా? రైటా రాంగా? రైట్. 1, 2 ఇచ్చాడా లేదా? కొంత సైలెంట్ పోతున్నారు పిల్లలు. విషయాలు కలిసి చేద్దాం. బాగా చెప్పింది సార్. రైట్. 2 రైట్. 3 ఎక్కడ విశ్వాసం. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా దేవుని మాత్రం విడిచిపెడతారమ్మా మీరు? అయితే అట్లా అనుకుని కొట్టుకోండి, పర్లేదు. 3 ఫస్ట్ గారు అడుగుతున్నారు, మీరు దగ్గర కొట్టుకుంటారా? 4 దేవుని ఉద్దేశాన్ని పూర్తి చేసే జీవితం. 5 లోపల బయట లోపల తృప్తిగా ఉండే జీవితం. రైట్. అనేకులను ప్రభావితం చేసే జీవితం. నెక్స్ట్ నిత్యత్వం, దేవునితో ఉండే జీవితం. ఈ 7 ప్రభు మనకి ఇచ్చాడు. అందుకని ప్రభు ఇదే దీర్ఘాయువు. ఇట్లాంటి దీర్ఘాయువు దేవుడు మనకి ఇచ్చినందుకు ఎంత నమ్మకం మనం. కాబట్టి మీరు దీర్ఘాయువు ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం అనుకోవచ్చు. అది దీర్ఘాయువు కానీ కాదు, అది లోకంలో కూడా చెప్పుకునే మాట. అది మనకు వర్తించదు. మన మాటకి ఆరాధన చేసుకుంటాం, కనిపిస్తుంది. అందరూ ఆరాధించాలి. ఒక్కొక్కటి చేద్దాం. ఖాళీ చాలా అందుకని అసలు ఏంటంటే దేవుడు ఎలా రక్షిస్తున్నాడు? అడిగి
వచ్చిందండి ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. మళ్ళా ప్రార్థన చేస్తున్నారు, మళ్ళా న్యాయాధిపతులు పంపిస్తున్నారు, అమ్మాయ న్యాయమతి వచ్చి మళ్ళా పాపం చేస్తున్నారు. ఇది ఒక చక్రం అన్నమాట. ఈ చక్రం తిరుగుతా ఉందన్నమాట. చక్రం ఒక నాయకుడు చనిపోయిన తర్వాత అంటే ఒక పెద్ద పైన నాయకుడు కనిపించి సరే నాయకుడు సరిగ్గా నాయకుడు లేకపోతే ఇస్రాయల్ ప్రజలు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతారు. అందరూ గుర్తుపెట్టిన అంత భయంకరంగా ఉంది పరిస్థితి. నువ్వేం తెలుసుకున్నావు మాధురి? ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాపడి దేవుడు క్షమిస్తున్నాడు, క్షమించాడు. అని అది పాత నిబంధన కదా, కొత్త నిబంధనలు నేను చెప్పాను కదా మీకు. ఇప్పుడు కూడా చెప్తాడు, ఇప్పుడు కూడా తప్పు చేసి క్షమిస్తాడు. కానీ వచ్చే నష్టం మనం చెప్తున్నాం కదా, ఏ నష్టం జరుగుతుందో ఎవరు చెప్తారు ఇక్కడ శ్రవంతి గారు. ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే పశ్చాత్తాపడి క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు. కానీ మనకు వచ్చే నష్టం ఏంటి? చాలా నష్టపోతాం, చాలా దెబ్బతింటారు తెలుసా. క్షమిస్తాడు, క్షమిస్తాడు కానీ అసలు నష్టం అనుభవిస్తాము చెప్పండి. మా మత్సలు మన వల్ల బాధ. అందుకని నాకు తెలిసి కొంచెం బాగా ప్రార్థన చేసుకుని మన పాపాన్ని జయిస్తే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే పాత నిబంధనలు వేరు, కొత్త నిబంధనలు వేరు. ఆ నష్టాలు పడే ఓపిక లేదమ్మా. ఎందుకంటే ఇప్పటికీ చాలా పడ్డాము, ఇంకా మరలా పడాలని లేదు. వల్ల పర్లేదు ఫాస్ట్ నేను పడతానంటే పర్లేదు చేయడం నేనే చేయను. ఎవరు క్షమిస్తాడు ఖచ్చితంగా, క్షమిస్తాడు ఖచ్చితంగా. కాబట్టి నా నష్టం మీరు చూస్తున్నప్పుడు బాధ మనం ఎంత ప్రార్థన చేస్తే ఒక్కోసారి ఆ నష్టం బాధ ఆయన టైం లాగా ఆ నష్టం రాసింది. అందుకే వెళ్ళి లేకుండా ఉండాలంటే చాలా ప్రశాంతంగా ప్రార్థన చేసుకొని మనం చక్కగా వెళ్ళడం చాలా మంచిది. మన రాజు, మన న్యాయాధిపతి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన న్యాయకత్వంలో మనం పనిచేస్తాం. ఇంకా మరి చూసారా, చదువు చూడండి మంది చదివారు. మరి జయదీప్, రజిత, తర్వాత ధనలక్ష్మి, వాసవి, మరి కీర్తన, స్రవంతి ఎగ్జామ్ సమయంలో కొంచెం అన్నేమంటలేదు. అంటే ఎందుకంటే మీరు కూడా చదవాలి ఖచ్చితంగా. అలా చదివితే మంచిది, బాగుంటుంది. అర్థం చేసుకుంటే చదవండి. మరి ఎగ్జామ్ అయితే మీకు పెట్టబోతున్నాం మేము. న్యాయాధిపతులు మీద ఒక ఎగ్జామ్ పెడుతున్నాం. చూడండి, ఇది రాసేది కాబట్టి రాసేవాళ్ళు చదివారు సరే వాళ్ళు చాలా పేరు రాసేసి స్టార్ట్ చేసేసాడు. ఎగ్జామ్ స్టార్ట్ చేసాడు. పేరు ఇదిగోమ్మా దీంట్లో మొత్తం 11 ప్రశ్నలు 15 ఆన్సర్లు అనమాట. 10th క్వశ్చన్ కొంచెం ఒకసారి చదువుకున్నాం. 10వ క్వశ్చన్ చదివితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి 10th క్వశ్చన్ 5 మార్కుల క్వశ్చన్ అది చూడండి ఒకసారి. అదొకటి చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఈ క్రింది న్యాయాధిపతులు ఎవరెవరు 2 సంవత్సరాలు పరిపాలన చేశారో సరైన విధంగా ఒకదాన్ని గుర్తించి గీత గీయాలి. అర్థమైంది క్వశ్చన్. సంసోను, గిజ్జోను, తోల, యాయూరు, ఇబ్సాను వాళ్ళు 2 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఎదురుగా ఉండే అన్నమాట. ఏది కరెక్ట్ దాని వైపు గీత గీయాలి, చదపరచుకోవాలి. బాగా మ్యాచ్ పిల్లలకు బాగా అర్థం కాకపోతే ఏదో చెప్పాము.
పెన్తో రాసిన వచ్చిన పేపర్లు పెన్తో రాసిన అక్షరాలు ఎవరు వచ్చిన పేపర్లు కొన్ని తిక్కుగా పడకపోతే పెన్తో దిద్దిన అక్షరాలు వచ్చినాయి అవునా ఇలాంటివి రాసాడు వాళ్ళు. పేరు రాస్తాము అందరూ అందరు ఇచ్చేసినట్టు క్లాస్ ఇంతతో మరి ఎగ్జామ్ అయిపోయింది నెక్స్ట్ మరి మనం ఏంటంటే న్యాయపూర్తి ప్లాట్ఫామ్లోనే ఈసారి మనం ఎగ్జామ్ తప్పకుండా రాయాలి అందరం ఎందుకంటే గుర్తుండదు అని చెప్పేసి నాలుగు అధ్యాయాలు మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. అయితే 8వ తారీఖు ఎగ్జామ్ అవుతుంది అన్నమాట. వచ్చే నెల 8వ తారీఖు అంటే 14 రోజులు వచ్చామన్నమాట. 4
అధ్యాయాలు కాబట్టి 2 వీక్స్ గ్యాప్లో మనం పెట్టుకుంటాం. ఈ 2 వీక్స్ లోపల మాకు బాగా చదవాలి. ఈసారి మాత్రం అందరూ ఖచ్చితంగా పెట్టుకోండి. శ్రవంతి చాలా ఇంపార్టెంట్ అధ్యాయాలు. రజిత కూడా రాయాలి. వాటిని కూడా ఖచ్చితంగా రజిత చేతులకి ఎవరోకి మరి ఏం చేస్తారు తెలియదు. మినిమం 7 పైన రావాలి మార్క్స్. మరి ఎలా చదువుతారు రజిత ఖచ్చితంగా బాగా డీప్గా డిస్కషన్ చేయాలి. 4 అధ్యాయాలు సింపుల్గా ఖచ్చితంగా రావాలి. ధనలక్ష్మి మొదలు డీప్గా డిస్కషన్ చేయండి. మీ ముగ్గురులో కనీసం 8 మార్కులు రావాలి. ఈ ముగ్గురులో నాకు ఇది ఎట్లా చేస్తారు టార్గెట్ పెడతారు. వాళ్ళకి 7 మీకు 8 అవి వాళ్ళకి 9 రావాలి. అది యోగిత ఈ ఫ్యామిలీ మరి ఎట్లా చదువుతారు తెలియదు. సీను ప్రశాంత్ వీళ్ళందరూ కూడా 6 నుంచి 10 మార్కులు ఎక్కడైనా రావచ్చు. ఈసారి ఏంటంటే 6 పైన ఉండాలి అందరూ కూడా ఖచ్చితంగా. ఏదో 4 అధ్యాయాలు సింపుల్గా ఉంటుంది. చక్కగా చదవాలి. డిస్కషన్ చేయండి. ఆ క్వశ్చన్ ఇస్తారు ఈ క్వశ్చన్ ఇస్తారు అనుకోండి. మీకు అర్థమైపోతుంది. పొద్దున మరి ఈ న్యాయాధిపతులు గ్రంథం ఎలా ప్రిపేర్ అయింది సుశీల మనం చూపిస్తే మాకు స్టన్ అయిపోయింది. అట్లా ప్రిపేర్ అయినా నోట్స్ మీద రాసుకొని అసలు అంత టెన్షన్ పడి అసలు అంతా వాళ్ళ పిల్లలు కూడా ఫోన్ చేసినా సరే అసలు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వకుండా సరిగ్గా నేను చదువుకోవాలి వదిలేసాను అని చెప్పేసి అలా బాగా చేసింది. బాగా చదివినాను. ఆ చదివిన పుస్తకాలు చూపించింది దాంట్లో. అందుకని మీరు కొంచెం పొట్టుతో చదవడం తప్పకుండా ఇలా మంచిదంట. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే నేను మీకు మెసేజ్ కూడా పెట్టాను క్లియర్గా. అర్ధరాత్రి కూడా పెట్టాను మెసేజ్ గ్రూప్లో పెట్టాను. మీరందరూ వచ్చిన మీకు మెసేజ్ అది మన గ్రూప్లో చూసారా? అది డోలాస్ నాకు గ్రూప్లో పెట్టాను అనమాట. అది ప్రకటన అని పెట్టారు కదా. ప్రకటన సువార్త ప్రకటించవలసిన బాధ్యత భారం అందరి మీద ఉన్నది కనుక మన ఇంట్లో వారికి ఇరుగు పొరుగు వారికి మన ఊళ్ళో వారికి ఇట్లా ఏంటంటే సువార్త ప్రకటించాలి. కాబట్టి ఎవరెవరు ఎన్ని బైబిల్స్ తీసుకుంటారు కొత్త నిబంధనలు అనేది నేను మీకు ఒక ఆలోచన చేయకుండా నేనే తీసుకుంటాను. మీరు తీసుకుంటే నాగరాజు గారు పేపర్ మీద ఏంటంటే పేరు రాసుకుంటాడు. ఇన్ని కొత్త నిబంధనలు నేను ఈ కొత్త నిబంధనలు నేర్పిస్తున్నానంటే మీరు సువార్త చేస్తారు నాకు తెలుసు ఖచ్చితంగా. కాబట్టి గురిగా చేయాలి. ఒక గురిగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక బాధ్యతగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్ని కొత్త నిబంధనలు తీసుకుంటారు అవి నాగరాజు నోట్ చేసుకుంటారు మీ పేరు ఎదురుగా. మేమేం చేస్తామంటే ఈ సంవత్సరం ప్రార్థన చేస్తామంటే ఏమంటే ప్రభు మరి ఇది కొత్త నిబంధన తీసుకున్నాడు అయ్యా, ఈ సంవత్సరం ఇంతమంది నడిపించాలనుకుంటున్నాడు, తనకు మీరు సహాయం చేయండి అయ్యా, ఏ విధంగా చేస్తే మీరు హెల్ప్ చేయండి ప్రభు అని సంఘంలో కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకని ఆ పేరు రాసుకోవడం జరుగుతుంది. ఎవరెవరికి ఎంత కావాలో మరి నాగరాజు గారు ఇస్తారని చెప్పి తీసుకోవాలి. కొత్త మీరు తీసుకున్నప్పుడు మీ పేరు చెప్తే తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పేరు రాసుకుంటారు. కానీ అందరూ ఖచ్చితంగా సువార్త చేయాలి. ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. అందరూ సువార్త చేయాలి. పిల్లలు కూడా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ని కూడా ప్రభు దగ్గర తీసుకురావాలి. మీరు బాగా ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు వాడుకుంటాడు. దేవుడు నాకు చెప్తే నేను పని చేస్తున్నాను, ఒక బాధ్యతగా నువ్వు వాళ్ళకి బాధ్యత ఇవ్వట్లేదని చెప్పినప్పుడు ఆ బాధ్యత పట్టుకుని వెళ్ళి ఉదయం కొంతమంది తీసుకెళ్ళారు తెనాలలో కూడా. ఇప్పుడు తీసుకుంటారా? ఇమేదాలు తీసుకుంటారా? వెళ్ళేటప్పుడు తీసుకుంటారా? ఇప్పుడు తీసుకుంటారా? వచ్చేసే ఎవరెవరు తీసుకుంటారు? అంటే మేము ఏంటంటే బండిలు తీసుకొచ్చాము. తీసుకొస్తే ఏమైందంటే ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకోటి ఇంటికాడ అది అయిపోతే లేదు అన్నట్టు మా విశ్వాసం కావాలి. నిజంగా చెప్పాలి రెండు తీసుకురావాలి. ఇవే తీసుకుంటారన్నట్టు అవిశ్వాసంతో వచ్చాము. అందుకని మీకు మీరు చెప్పలేదు కదా.
మీరేం చేస్తారంటే ఇప్పుడు టోటల్గా మీకు ఏమేమి కావాలో అని రాసుకోండి. ఎన్ని కావాలో ఎన్ని ఇచ్చారు రాసుకోండి. మేము ప్రార్థన చేస్తాను, వెళ్ళేటప్పుడు చెప్తారు అన్ని క్లియర్గా ప్రార్థన చేసుకోండి. ఒకరు కనిపిస్తారు. ఎవరెవరు తీసుకోలేదో వాళ్ళ వాక్యానుసారంగా రేపు వచ్చే వారంలో వాక్యంలో చూపిస్తారు. నాకు ప్రభు న్యాయపతి గ్రంథంలో చెప్పాడు. ప్రభు పనిచేయడానికి కొంతమంది వచ్చారు, కొంతమంది రాలా. వాళ్ళు ఏం చేయమన్నాడు చెప్పాడు బైబిల్లో. ఆ మాట నేను చెప్పకుండా చూపిస్తాను, మీరు చెప్తే తెలుస్తాను. ప్రభు పనికి ఎవరైతే రాలేదో వాళ్ళకి దేవుడు ఏం చేశాడనే విషయం నేను బైబిల్లో చూపిస్తాను. మేము వచ్చే వారం చూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. అన్నం వేసుకొని అన్నం కళ్ళు వేసుకొని ప్రార్థించాలి. దీనికి సంబంధించిన వాక్యాలన్నీ వచ్చేవారు చదువుకుంటాం. ప్రార్థన కోసమే సిద్ధపడతాం, ప్రభు కాలం తీసుకుంటాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వం పొందింది. ప్రభు నేస్తూ తన అప్పగింపులను రాత్రి ఒకరిని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వేచి ఇది మీకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లే దీనిని చేయడం చెప్పాను. స్తోత్రం ఆయన పరిశుద్ధంగా ప్రేమ కలిగినండి మీ స్తోత్రాలయ్యా. ఈ రొట్టెని మీరు ఆశీర్వదించండి, సహాయం చేయండి అయ్యా. ఎవరెవరు ప్రభు ఇక్కడ సరిపడి తీసుకుంటున్నారు, నిజంగా ఈరోజు మేము అందరం కూడా బట్టి తీసుకుంటున్నామంటే సువార్త ప్రకటించాల్సిన బాధ్యత భారం మా మీద ప్రభావం. అందుకొరకు మేము స్థుతిస్తున్నాను అయ్యా. తండ్రి ప్రార్థన చేసుకుంటున్నాను, మీరైతే చూపించండి అయ్యా. మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. దైవంగా దేవుడు వారికి అర్థం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళ దగ్గర పుట్టుకొచ్చుకుంటున్నాను. ప్రార్థన పక్కన తీసుకోండి. ఈ కుడి హస్తం కొంచెం పైకి చూపించండి. భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తంలో ప్రతి నిబంధన మీరు దేవుని ప్రార్థనపడాల నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లే దీన్ని చేయడం చెప్పారు. ప్రభు శరీరం విభజించబడిన త్రాగువాడు తనకు శిక్షావిధికుడికే త్రాగుతున్నాడు. ఇందువల్ల మీరు అనేకులు బలహీనులు రోగులను ఉంటారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనమే విమర్శించుకోవడం తీర్పు పొందకపోవడము. స్తోత్రం ఆయన పరిశుద్ధుల ప్రేమ తండ్రి అయ్యా. వారి సమయంలో ఒకసారి ప్రభావం మరి నాయన భక్తులను ప్రయోగులను ఎన్నికలేని వారి ప్రభావ అటువంటి మమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకొని వెతికి రక్షించుకుని ప్రభావ మీరు ఇచ్చిన శరీర స్తోత్రాలు ఈ రాక్షర సేవలు ఎవరైతే తీసుకుంటున్నారో ఇశ్రాయేలు ప్రజల మేము కూడా అనేకసార్లు పడిపోయి మరలా పశ్చాత్తపడి అయ్యా మీ దగ్గరికి వచ్చేవారికి కాకుండా అయ్యా పరిశుద్ధ జీవితంతో మేము సంతోషింపజేసేవారుగా ఉండడానికి పాపం జోలికి లేకుండా మేము పరిశుద్ధంగా జీవించేటప్పుడు మా అందరికీ అనుగ్రహించి మీ దగ్గర నుంచి వచ్చే ఆ మెప్పును ఘనతను మేము పొందుకోవడానికి మీరే సహాయం చేస్తుందిగా వేడుకుంటూ వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్.
మహిమయిదియే జనులార భావంబునంతెలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవము మనకప్పును పరలోక మనకప్పును పాపభారంబు తోడా అనే ప్రభు ప్రయాసముల పొందెడి పాపులందరూ నమ్మిన విశ్రాంతి పరిపూర్ణ మిత్రులనేమో విశ్రాంతి పరిపూర్ణ మిత్రులనేమో దేవుని ప్రేమనియో జనులార భావంబునంతెలియరే కేవలం నమ్ముకొనిన పరలోక జీవము మనకప్పును పరలోక జీవము మనకప్పును. ఎవరైతే ప్రభు శరీరంలో పాల్గొని కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా మన సంఘ క్రమాలందరూ కూడా చక్కగా చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, వాటిని పాటించండి. అంతేకాదు మరి చక్కగా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, మరి చక్కగా మందిరానికి రావడం, ఈ విషయాలు మాత్రం మీరు ఎక్కడ మర్చిపోవద్దు. ఇంటి దగ్గర కూడా చక్కగా ప్రభుత్వ సహవాసం చేయండి. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా మరి తప్పకుండా మీరు ప్రతి విషయం కోసం ప్రార్థన చేయడం మనకి దేవుడు ఇచ్చిన మంచి కాబట్టి ఇక సువార్త కూడా చక్కగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చిన మనకు ఎవరికి వాళ్ళు సువార్త ప్రార్థన చేసుకుంటాం. ఎక్కడ వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థించాలి ప్రతి ఒక్కరి కోసం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రులు 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 నాయన. గొప్ప దేవ, నీకే స్తోత్రాలు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, సర్వాధిపతి నీకు స్తోత్రాలు, సర్వభౌముడు అయ్యా. ఇక్కడున్న బిడ్డలందరి పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను. మొదటిగా ప్రభా అయ్యా, ఇప్పుడు మా సహవాసాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభావ మీరు ఎంతో చక్కగా నడిపిస్తూ, అందరినీ మీరు బలపరుస్తూ, అందరినీ ఏకతాటి మీరు తీసుకొచ్చినందుకే మీకు స్తోత్రాలు. పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు నాయన అందరూ చక్కగా ప్రభా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవ్వడానికి తెలుస్తున్న ప్రభుత్వం బట్టి మీకు వందనాలు. ఈ సంవత్సరం వీళ్ళకి నాయన ఒక మంచి బాధ్యతలు ప్రభా, ఇది కూడా మీరు వారికి నేర్పించండి అయ్యా. ఇది వాళ్ళకి ఎంతో ఉత్తమం ప్రభా, ఇది నిజంగా వాళ్ళ జీవితానికి ఎంతో ప్రయోజనం ప్రభా. ఇది కనుక చేస్తే నిజంగా ప్రభా వాళ్ళ జీవితాల్లో ప్రభా అయ్యా మీరు ఎంత ఆనందపడతారో ఈ విషయం నేను మాటలతో చెప్పలేను ప్రభా. మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకం ముందు మీ ఫలం ఎంత అధికమైంది ప్రభా, మీరు ఎంత సంతోషిస్తారో ప్రభా. ఆ సంతోషం వీళ్ళు మీకు ఇవ్వడానికి సహాయం చేయండి అయ్యా. అప్పుడు నిజంగా మీరు వీళ్ళని ఎంత సంతోషపరుస్తారో ప్రభా. అంది వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ప్రభా మొహమాటం లేకుండా, మరి సిగ్గు అనేది లేకుండా ప్రభా సువార్త గురించి మేము ఎవరి దగ్గర సిగ్గుపడకుండా సహాయం చేయ్యా. ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదు యోచించి వివేచించి మంచిగా నడుచుకునే జ్ఞానాన్ని ఇవ్వండి. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మొట్టమొదటిగా సీను, ప్రశాంతి, నిర్దేశం, శృతి, కీర్తన, మరి నేను ధనలక్ష్మి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆ కుటుంబాన్ని కూడా మంచి ప్రభుని ఇవ్వండి అయ్యా. వాళ్ళ నుండి నువ్వు వాడుకుంటామని న్యాయయోగులు ఉన్నాం ప్రభా. నువ్వు బలపరచయ్యా. ఆ కుటుంబం ద్వారా కొన్ని ఆత్మ మీ మందిరం రావాలి ప్రభా. ధనలక్ష్మి మీరు బాగా బలపరచండి. బాగా ప్రార్థన చేసుకొని దేవుడు నాకు ఈ బాధ్యత ఇచ్చాడనే విషయంతో తను చక్కగా అయ్యా ప్రబలిపోవడానికి సహాయం చేయ్యా. తన ప్రాంతాల్లో చక్కగా అనేక మందిని మీ ఎద్దుకు నడిపించుకునే కృప అనుభవించయ్యా. మంచి ఆరోగ్యం ధనలక్ష్మికి ఆ దగ్గర నుంచి విడిపించండి అయ్యా. సంపూర్ణ హీలింగ్ కోసం ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రశాంతి వాళ్ళ అమ్మగారిని బట్టి, వాళ్ళ యొక్క బంధువులు బట్టి రక్త సంపత్తిని జ్ఞాపకం చేసుకోయా. ప్రేమితపాడులో ఉన్న ప్రియ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి నీకే స్తోత్రాలు. వాళ్ళు కూడా చక్కగా మరి ఆయన ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. సన్నిధిలో కృప చూపించయ్యా. దేవా మీరు దర్శించండి నాయన. అన్ని యేసుక్రీస్తు ఎవరనే విషయాన్ని వాళ్ళ కూలంకసంగా దగ్గర నుండి బోధించడానికి సహాయం చేయండి. మరి వాళ్ళు కూడా చక్కగా మంది వచ్చిన అవకాశాన్ని ఈ నిబంధనల రూపంలో ఎంచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అలాగే ప్రభా నాయన రజిత, జయదీప్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. ముగ్గురు పిల్లలు, ఇద్దరు పిల్లలు జ్ఞాపకం చేసుకోయా. యోషిత, జెసిక జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా మీరు ప్రభు చూపించండి, సహాయం చేయ్యా. తండ్రి ఇదిగో ప్రభా పిల్లలు కూడా చక్కగా వాళ్ళకున్న ప్రతి అనారోగ్యాన్ని జ్ఞాపకం చేసుకోయా. అయ్యా వాళ్ళని స్వస్థపరచు, సహాయం చేయ్యా. చదువుల్లో మీరు ఉపయోగపడండి అయ్యా. అంతేకాదు మరి ముఖ్యంగా వాళ్ళ ఫైనాన్షియల్ విషయాలు అయ్యా వారి ఇబ్బందుల్లో కూడా మీరు సహాయం చేయండి. కృప చూపించి నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాయన తండ్రి దేవాలయం ఝాన్సీ రాణి గారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాను.
అయ్యా పుట్టిన ప్రతి అనారోగ్యాలు కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. మరి చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, మీరు విడుదలకు తీసుకురండి అయ్యా. మత 8:15 ప్రకారం ప్రతి అనారోగ్యాన్ని మీరు గురించి అయ్యా సహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు అయ్యా. అంతేకాదు ప్రభా రవి, యోగిత, మరి అలాగే శ్రవంతి, ప్రభా ఎన్నో సూర్య, రేహ వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు ప్రభా. శ్రవంతి కొరకు ఎగ్జామ్స్ రాస్తుండగా ఆయన ఇప్పటివరకు 2 ఎగ్జామ్స్లో సహాయం చేశారు. ఇంకా రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. తన కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వడం ప్రభా. చక్కగా మీరు నడిపించడం ముందుకి అయ్యా. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసుకోవడానికి, ధైర్యపరచబడడానికి సహాయం చేయండి. ఏ సబ్జెక్టులో కూడా ఏ టోకా లేకుండా మరి చక్కగా నిరభ్యంతరం ముందుకు వెళ్ళడానికి భవిష్యత్తులో ప్రభా తన పట్ల మీరు మాకు ఇచ్చిన మాటలు బట్టి కూడా నాకు వందనాలయ్యా. వాటిని చక్కగా శ్రవణ పట్ల జరిగించండి, నిలబెట్టండి. పాటలు, ప్రార్థన, వాక్యంలో బాగా అభివృద్ధి అవ్వడానికి సహాయం చేయండి అయ్యా. మంచి జీవితాన్ని జీవించే కొరకును బిడ్డకు నూతనంగా ప్రసాదించండి ప్రభావ. నీకే వందనాలు, స్తోత్రాలు అయ్యా. అలాగే ప్రభు మరి ముఖ్యంగా ధనలక్ష్మి, మాధుర్య, వాసవి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు ఈ సంవత్సరం చక్కగా ప్రార్థన చేసుకొని నీ కొరకు ఉపయోగపడే బిడ్డలుగా ఉండాలి సార్. న్యాయపరుల సంఘంలో మీరు చెప్పారయ్యా తండ్రి. దేవోరా వారా నాయకత్వంలో అయ్యా ఇంకో ఇస్రాయేల్ గ్రామాల్లో ప్రభా ఆయన నీతి క్రియలు వర్ణిస్తాము అయ్యా. ఎర్రని ఆయన తెల్ల గాడలు ఎక్కువారా అన్నారు ప్రభా. ఆయన నీళ్లు చేదుకున్న వాళ్ళారా మీరందరూ కూడి రండి అని చెప్పినప్పుడు కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదయ్యా. రాని వారిని అయ్యా మీరు నిజంగా ప్రభా దేవోరా కీర్తన రాస్తూ అయ్యా పాడుతూ ఉన్నారు ప్రభా. అయ్యా ఇంకో వాళ్ళు ఎందుకు నిలిచిపోయారు, ఎందుకు వాళ్ళు దేవుని పని చేయకుండా ఆగిపోయారు అని చెప్పేసి అయ్యా వాళ్ళ విషయంలో ఒక మరి మాటలు కొన్ని వదిలినట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక నీ పని విషయంలో ఎవరు వెనకాడకుండా ముందుకు వచ్చే కృపలు ఆ గ్రూపుల్లో ఉండడానికి సహాయం చేయండి అయ్యా. అవును తండ్రి, మా ప్రభా ప్రతి బిడ్డకు నేర్పించండి అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను ప్రభా. కృప చూపించండి, ఆశీర్వదించండి. భాగ్యరాజు గారు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన కూడా చక్కగా ప్రభా మిమ్మల్ని చాలా స్పష్టంగా మీరు తెలుసుకోవాలయ్యా. ఈ లోకంలో మాకు ఎన్ని తెలిసినా అంత మాత్రమే ప్రభా. కానీ మీ గురించిన మంచి డీటెయిల్స్ ఆయన సేకరించడానికి సహాయం చేయండి. చక్కగా ఆయన హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుని మంచి వాతావరణంలో కుటుంబానికి మీరు నడిపించండి అయ్యా. అలాగే మీరు నడిపించవలసిందిగా ప్రారంభిస్తున్నాను ప్రభా. అయ్యా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ హస్తాలకు అప్పగించుకున్నాను. ఎక్కడన్నా ప్రతి కుటుంబం మీద మీ హస్తాల నుంచి చక్కగా నడిపించి అయ్యా ఇంకో రాసిన ఫీజులు బట్టి మీకు వందనాలు. నెక్స్ట్ 2-3 కూడా ఇక్కడ ఎంత మందితో ఉన్నారు, చదువచ్చు వాళ్ళందరూ చదవడానికి మీరే సహాయం చేయండి. ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా అపరిచితం ఉండకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి ప్రవర్తించడానికి మీరే సహాయం చేసి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వేచిబడి ప్రార్థన తీసుకుంటాం. వరుసగా ప్రార్థన చేసుకుంటాం. ఒక పాట పాడుతుంది కదా. ఎంతో సుందరుడైన యేసు నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడైన యేసు అవని 10,000 అతి శ్రేష్ఠుడా కండు తమల భక్తుడుగా నా భక్తుడుగా అవని 10,000 అతి శ్రేష్ఠుడా కండు ఎవరు ఆయన కిలలో నమరూప పురుషుడు అవనీలగా నతనితో పింపకర అవనీలగా నతనితో పింపకర ఎంతో సుందరుడు యేసు ఎంతో మురిసిపోయాను. ఎంతో యేసు హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి జయము. హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి జయము.
తారీఖు చెప్పుకోవాలి. యథావిధిగా ఎల్లుండి మంగళవారం 24వ తారీఖు మనం ప్రార్థన పెట్టుకున్నాం. మరి 24వ తారీఖు ఉదయం 11 గంటలకు ఇక్కడ ప్రతి నెల 24వ తారీఖు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాం. అది జరుగుతుంది. పెట్టుకుని ప్రార్థన చేయడం తప్పకుండా మీకు మంగళవారం. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ నెలలో ధనలక్ష్మి పెట్టు ప్రార్థన కోసం శనివారం మనకి ఇక్కడ ప్రార్థన తెచ్చారు. అంటే ఈసారికి ఏంటంటమ్మా ఈ నెల వరకు శనివారం పెట్టుకున్నాం. వాళ్ళ ఎన్నో వారం వచ్చింది శనివారం అందుకని ఈ వారం వరకు పెట్టుకొని ఇక నుంచి మాత్రం అత్యవసర పరిస్థితులు పెట్టి మార్చుకున్నాం. కానీ శుక్రవారం శనివారం సంఘంలో జరగడానికి ప్రయత్నించారు. మెయిన్ ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ అయితే పర్వాలేదు, ఈ వేరువేరుగా సోమవారం పెట్టేసుకున్నాం. వీలు బట్టి పరిస్థితి ఏది ఇంపార్టెంట్ వాటి ప్రస్తుతానికి ఈ శనివారం ఏంటంటే మన ధనలక్ష్మి కోవిడ్లో ప్రార్థన శనివారం పెట్టుకున్నాం. నాకేమో కుదరలేదు పరిస్థితులు అందుకని చెప్పేసి ఇక అది ఒకటి. ఇక యథావిధి శుక్రవారం స్టేట్ మామూలుగానే ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే మనకి రేపు 24వ తారీఖు మెయిన్ ఏంటంటే ఇంకోటి ఈసారి ఫస్ట్ తారీఖు మళ్ళీ ఆదివారం వచ్చింది. మనం మార్చి 1వ తారీఖు ఆదివారం వచ్చింది. ఈలోపు ఏంటంటే మా సంఘంలో కూడా కొంతమంది కొన్ని బాధ్యతలు ఇవ్వాలనుకున్నాం అనమాట. అవన్నీ నేను రాసుకుంటున్నాను. అవి నేను కృతజ్ఞత అప్పటికప్పుడు చెప్తాను. నేను కృతజ్ఞత అప్పుడు మన సహవాసంలో ఉన్న వాళ్ళు కొన్ని గ్రూపులు చేసేసి ఒక్కొక్క గ్రూప్ను ఒక్కొక్క వ్యక్తికి అప్పగించిపోతాను. ఒక్కొక్క గ్రూప్ ఇంక వాళ్ళే జస్ట్ 1 month చక్కగా మేము చెప్తా ఉన్నాం. వాళ్ళకి వాళ్ళని అందించుకుంటూ వెళ్తాను. ఎవరినైతే మనం ఏ గ్రూప్కి అయితే లీడర్ని అప్పగించామో ఆ లీడర్ మా చేతిలో ఉంటారు. లీడర్ మా చేతిలో ఉంటారు. ఆ లీడర్ని బట్టి మీరు నడుచుకుంటూ ఉంటారు. చెప్తూ ఉంటాను. ఇలా డివైడ్ చేసి ఆర్థిక జీవితాలను చక్కగా ఉండాలని కొన్ని విషయాలు మీరు నేర్పించడం కోసం సిస్టమేటిక్గా ముందుకెళ్ళడానికి ఒక ప్లాన్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. వీలైతే అది మొత్తం కొద్దిగా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ కృతజ్ఞత కొడుకు ఎక్కడంటే ఈసారి 9 పెడతాం. 7 గంటల రేపు ఆదివారం సాయంత్రం మీరు ఇక్కడ అయిపోగానే 7 గంటలకు వచ్చి సరిపోయింది. పోయిన నెల అక్కడికి వచ్చాక అక్కడికి వచ్చారు. ఈసారి అంటే 9 ఎక్కడికక్కడ మనం చెప్తున్నాం. ఈ వారంలో మాత్రం మంగళవారం, శుక్రవారం, శనివారం, యథావిధిగా ఆదివారం బాగుంటున్నాం. ఇవి ఈ కార్యక్రమాలు. ప్రార్థన చేసుకున్నాం. చివరిగా ప్రార్థన చేయాలి. స్తోత్రం నాయన, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటాను ప్రభావ. ఇద్దరితో ఈ కూడికి ముగించుకుంటూ తిరిగి ఎక్కడ వాళ్ళం అక్కడ వెళుతూ ఉన్నాం ప్రభావ. అయ్యా ఇంకో ప్రభావ మరి ఇప్పుడు చెప్పిన ప్రతి మాటను కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు వాళ్ళ ఆత్మీయ జీవితాలు చక్కగా ఉండాలనే ఉద్దేశంతో అయ్యా ఇంకో నేను మీరు చూపించిన మాదిరిని బట్టి, మీరు చూపించిన ప్లాన్ బట్టి మీకు వందనాలయ్యా. ఆ ప్లాన్ చక్కగా మరి అందరికీ క్లియర్ చేస్తుండగా మీరందరూ ప్రభావ మీరు జరిగించండి. బాధ్యతలు ఇవ్వండి, భారాలు ఇవ్వండి, ఒకరినొకరు పట్టుకోవడానికి సహాయం చేయండి. ఈ రాకడకు మమ్మల్ని అందరూ సిద్ధపరచండి. మీ రాకడలో మేము ఎత్తపడాలి ప్రభావ. ఈ లోపల ఏమున్నా కానీ వాడి వైపు చూడకుండా మీ వైపు చూసి పరిగెత్తే కొరకు మాకు అందరికీ అనుగ్రహించండి. పాటలు, ప్రార్థన, వాక్యాలు సహాయపడడానికి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభావ అయ్యా ఇంకో మరి రూతు గ్రంథాన్ని చక్కగా మళ్ళీ తిరిగి అందరూ చదవడానికి సహాయం చేయండి. బైబిల్లో ఉన్న లేఖనాన్ని అర్థం చేసుకునే ప్రభావ అందరికీ అనుగ్రహించండి అయ్యా. అంతేకాదు ప్రభావ ముఖ్యంగా అయ్యా ఇంకో సువార్త ప్రకటించవలసిన భారం ఎవరైనా మీరు ఇచ్చారు ప్రభావ. వాళ్ళందరూ తీసుకుంటున్న ఆ కొత్త నిబంధన గ్రంథాలు బట్టి మీకు వందనాలు. ఇంకా మరి మిగతా వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళందరూ కలిసి ఈ సంవత్సరం ఒక చిన్న ప్రయత్నం ప్రభావ అమ్మ తీసుకున్నాను చేయకపోతే ఏమైనా ఇప్పుడు అనుకోకుండా అయ్యా ఇంకో ప్రభావ బాధ్యత పూర్వకంగా తీసుకొని మీకు అప్పగించుకొని ప్రార్థన చేసుకొని చేయడానికి సహాయం చేయండి. అంటే కృప మీరు అనుగ్రహించండి అయ్యా. అంటే అయ్యో సువార్త ప్రకటించిన నాకు శ్రమ అని పౌలు గారు ఎంత కమిట్మెంట్ తీసుకున్నాడు అయ్యా. అట్లాంటి ఒక మంచి నిర్ణయంతో అందరూ ముందుకెళ్ళడానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి కోరికను మీరు చక్కగా జరిగించండి. కావాల్సినవన్నీ కూడా మీరు అనుగ్రహించి మహిమ ఘనత కీర్తి ప్రభావం తీసుకొస్తుంది ప్రార్థిస్తూ ఇచ్చిన కానుకలు కూడా మీరు ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన శరీర రక్తాన్ని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములోని స్తుతించి ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కరుణ సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్.